హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ ద ఛానల్. సో ఈరోజు మనం ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఫ్రెషర్ అయ్యేసరికల్లా మనకి అసలు ప్రాజెక్ట్స్ ఏంటి, అసలుకి ప్రాజెక్ట్లోకి మనల్ని ఎలా తీసుకుంటారు, ఇది మన ప్రాజెక్ట్ మన స్ట్రీమ్ బేస్ తర్వాత వస్తుందా లేకపోతే ముందు వస్తుందా అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి. సో నేను ఈరోజు వీడియోలో అసలుకి ప్రాజెక్ట్స్ గురించి చెప్తాను. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను. అసలుకి రిక్రూట్మెంట్ ఎలా తీసుకుంటారు ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్లోకి, తర్వాత ఎలా ఉంటుంది ప్రాసెస్, ఇది మొత్తం నేను మీకు కొద్దిగా బేసిక్ ఐడియా ఉండేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం యాక్సెంచర్లోకి ఫ్రెషర్గా జాయిన్ అయినాం, అంటే న్యూ జాయిన్ అనుకో. సో మనకు ఆల్రెడీ ప్రైమర్ స్టార్ట్ అయి ఉంటుంది. మనకు జాయిన్ అయ్యే ఒక 2 to 3 weeks ముందల్లే మనకు ఆల్రెడీ మెయిల్స్ వచ్చి మన ప్రైమర్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ ప్రైమర్స్ గురించి ఏం తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. సో ఆ వీడియో నేను పైన ఐ బటన్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఇలా ఈ ప్రైమర్స్ అయిపోయినాక, అంటే ఈ ప్రైమర్స్కి కూడా మనకి ఎగ్జామ్ ఉంటుంది. జాయిన్ అయినాక ఒక 5 to 10 days లోపల ఎగ్జామ్ ఉంటుంది. సో ఇలా ఈ ప్రైమర్స్ ఎగ్జామ్ అయిపోయినాక మనకి స్ట్రీమ్ ట్రైనింగ్ అని ఉంటుంది. సో ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ కూడా మనకి రిజిస్టర్ చేసుకోవడానికి వాళ్ళు మనకి మెయిల్స్ పంపుతారు. దానిలో చాలా స్ట్రీమ్స్ ఉంటాయి, జావా, పైస్పార్క్, శాప్, అబాప్, మనకి శాప్లో చాలా ఉంటాయి కోర్సెస్ అట్లా. సో ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ కూడా మనకు స్టార్ట్ అయ్యి కొన్నిసార్లు ఈ డ్యూరేషన్ ఒక 32 days ఉంటుంది, కొన్నిసార్లు 6 months ఉంటుంది. సో ఇలా మనకి 2 to 3 modules ఉంటాయి దానిలో, ఈ స్ట్రీమ్ ట్రైనింగ్లో. కొన్ని స్ట్రీమ్స్లో మనకు ఓన్లీ 2 exams ఉంటాయి, కొన్నిట్లో 4 ఉంటాయి, కొన్నిట్లో హ్యాండ్స్ ఆన్ ఉంటుంది, మనకి వైవా ఇవన్నీ ఉంటాయి. సో అసలుకి స్ట్రీమ్ ట్రైనింగ్ గురించి మీకు తెలవాలంటే సేమ్ ఆల్రెడీ ఒక వీడియో నేను మన ఛానల్లో చేశాను. ఆ వీడియో పైన ఐ బటన్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళి చూడండి. సో ఒకవేళ కానీ మనది 32 days, ఒకవేళ మన 1 to 2 months మాడ్యూల్ అయితే మనకి మన మాడ్యూల్ అయిపోయి ఒక 2 weeks లేకపోతే ఒక 1 week మధ్యలో మనకి ప్రాజెక్ట్స్ వస్తాయి. డైరెక్ట్గా మనకి ప్రాజెక్ట్ కాల్స్ వస్తాయి. కొన్నిసార్లు డైరెక్ట్గా మనం దానికి అలోకేట్ అయిపోతాం, మనకి ఏం కాల్స్ రావు, కానీ మనం ఆ ప్రాజెక్ట్ కిందకి వెళ్ళిపోతాం. సో ఒకవేళ మనం డైరెక్ట్గా కానీ ప్రాజెక్ట్ కిందకి వెళ్ళిపోతే మన ట్రైనింగ్ అయిపోయినాక, అంటే ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ అయిపోయినాక మనకి ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే అసోసియేట్ మేనేజర్ లేకపోతే టీమ్ లీడ్ మనకి కాల్ చేసి మనకి ఎంత నాలెడ్జ్ ఉంది అని చెప్పి టెస్ట్ చేస్తారు. ఇలా టెస్ట్ చేసినాక వాళ్ళకి మన గురించి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, మనకి ఎంత నాలెడ్జ్ ఉంది, సో ఎంత ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి దాని ప్రకారంగా మనల్ని ప్రాజెక్ట్లోకి తీసుకుంటారు. సో ఇప్పుడు నేను చెప్పింది ఇది 1 month to 2 month మాడ్యూల్స్ వాళ్ళకి. అదే కానీ వాళ్ళు డైరెక్ట్గా ప్రాజెక్ట్లోకి తీసుకుంటే ఎలాంటి ఇంటర్వ్యూ తీసుకోకుండా, ఒకవేళ ఇంటర్వ్యూ తీసుకుంటే మనల్ని ఏమి హై లెవెల్ క్వశ్చన్స్ అయితే ఏం అడగరు, ఓన్లీ బేసిక్స్. సపోజ్ జావా అంటే మనకి జావాలో బేసిక్స్ అడుగుతారు, ఊప్స్ కాన్సెప్ట్స్ ఇలాంటివి అడుగుతారు, ఇంకా వేరే ఏ టాపిక్స్ అడగరు. సో ఇలా మనకి బేసిక్స్ అడిగి మనల్ని ఆ ప్రాజెక్ట్లోకి తీసుకుంటారు. ఇప్పుడు 6 months మాడ్యూల్ అయితే, అదే మన స్ట్రీమ్ ట్రైనింగ్లో 6 months మాడ్యూల్ అయితే మనకి అరౌండ్ 1 month 2 months అయిపోయినాక రఫ్లీ మనల్ని ఒక ప్రాజెక్ట్లో ఇస్తారు. సో అప్పుడు మనకి 90% ఆఫ్ ద టైం ఎలాంటి ఇంటర్వ్యూ తీసుకోరు, ఈ టీమ్ లీడ్ కానీ లేకపోతే అసోసియేట్ మేనేజర్స్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూస్ తీసుకోరు. సో వాళ్ళకి కూడా తెలుసు మనకి ట్రైనింగ్లో ఉన్నాం కాబట్టి. సో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ అయిన కొన్ని కోర్సెస్ చెప్తారు. సో మనకి తెలుసు యాక్సెంచర్లో చాలా లెర్నింగ్ కోర్సెస్ ఉంటాయి. సో ఆ కోర్సెస్ మనకి రికమెండ్ చేస్తారు. ఆ కోర్సెస్ పైన కూర్చొని మనం ఆ 6 months లోపల కంప్లీట్ చేయాలి. అలానే మనకు ప్రాజెక్ట్ రిలేటెడ్ కొన్ని చిన్న చిన్న టాస్క్స్, సెటప్స్, అంటే మనకి వీడియో ఉంటాయి ప్రాజెక్ట్స్కి, సో ఎలా సెటప్ చేసుకోవాలి ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళే ముందర ఇంటర్వ్యూస్ ఉంటాయి కొన్నిసార్లు కొన్ని ప్రాజెక్ట్స్కి. సో ఆ ఇంటర్వ్యూస్ మనకి కొన్నిసార్లు ఇన్ పర్సన్ ఉంటాయి, కొన్నిసార్లు ఆన్లైన్ ఉంటాయి. సో ఇన్ పర్సన్ వచ్చేసరికల్లా సో మనం కొన్నిసార్లు వాళ్ళ క్లయింట్ కంపెనీకి వెళ్ళాలి. సో ఇన్ పర్సన్కి వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు సపరేట్ టెస్ట్ తీసుకుంటారు, అంటే లైక్ డిస్కషన్, తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ, టెక్నికల్ ఇంటర్వ్యూ, మేనేజర్ లెవెల్ ఇంటర్వ్యూ. సో ఇలా రౌండ్స్ అయిపోయినాక మనం కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవుతే మనం ఆ ప్రాజెక్ట్కి సెలెక్ట్ అవుతాం. అదే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే మనకి మన స్ట్రీమ్ నుంచి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, ఇంకా అలానే 1 to 2 కోడింగ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇప్పుడు మీరు లొకేషన్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. సో జాయిన్ అయినప్పుడు మీకు కావాల్సిన హైదరాబాద్,
కానీ మీకు పూణే, ముంబై లేకపోతే చెన్నై ఇట్లా వచ్చింది. సో అప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళని అడగొచ్చు, సో నాకు ఇలా లొకేషన్ చేంజ్ కావాలి, సో అండ్ సో రీజన్ ఏమైనా కావచ్చు. ఒకవేళ కానీ ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇక్కడ మీకు కావాల్సిన లొకేషన్, ఒకవేళ మీకు హైదరాబాద్ కావాలి, లేకపోతే చెన్నై కావాలి, లేకపోతే బెంగళూరు కావాలి, సో ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎవరైనా అక్కడ ఉంటే మీకు అక్కడ లొకేషన్ ఇస్తారు. అలానే మీరు కానీ సెలెక్ట్ అవుతే డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడికే అలొకేట్ చేసేస్తారు. ఇంకా దానికైనా ముందు ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఈ ఇంటర్వ్యూస్ అయ్యే ముందల మనల్ని ఒకరు కాంటాక్ట్ అవుతారు. వాళ్ళని మనం క్లియర్గా కనుక్కోవాలి, అసలుకి రోల్ ఏంటి, డెవలపరా, టెస్టరా, సపోర్టా. సో డెవలపర్ అయితే వెల్ అండ్ గుడ్, మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, దానిపైనే మనం నీట్గా వర్క్ చేసుకొని కంపెనీ స్విచ్ కొట్టినా కూడా మంచి ప్యాకేజ్ వస్తాయి. టెస్టర్ అయినా కూడా కొద్దిగా చూసుకొని తీసుకోవాలి ప్రాజెక్ట్, ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అని. సపోర్ట్ అయితే కొద్దిగా మనకి ఏం ప్రాజెక్ట్స్ రావట్లేదు, సపోర్టే వచ్చింది, అదే ఇంకా ఫైనల్ కాల్, ఇంకేం రావట్లేదు, చాలా మంత్స్ వెయిట్ చేస్తాము, ఇంకా సపోర్ట్స్ వస్తున్నాయి అంటే ఒక సపోర్ట్ తీసుకొని, సో సపోర్ట్ పైన కొన్ని రోజులు వర్క్ చేసినాక మళ్ళీ మనం టెస్టర్ ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, టెస్టర్ డెవలపర్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ ఈ లొకేషన్ ఈ మొత్తం అడిగినాక కొన్నిసార్లు వాళ్ళు టైం అడుగుతారు, లైక్ రిజల్ట్స్ చెప్పడానికి 2 days లేకపోతే 7 days. సో డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. ఒకవేళ మనకి రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటే వాళ్ళు వెంటనే రిక్రూట్మెంట్ చేసేసుకుంటారు 2 days లోపల. ఇప్పుడు ఆన్బోర్డింగ్ అయిపోయినాక, అంటే ప్రాజెక్టులు మొత్తం సెటప్ అయిపోయింది, ఈ VDI, VPN ఇవన్నీ సక్సెస్ఫుల్గా అయిపోయినాక, ఒకవేళ కానీ మన స్ట్రీమ్ వేరే, మన ప్రాజెక్ట్ వేరే స్ట్రీమ్ పైన వర్క్ అవుతుంది, సో దానికి రిలేటెడ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు వీళ్ళే. సో 90% ఆఫ్ ద టైం ఫ్రెషర్స్కి ఈ కంపెనీస్ అనేది ట్రైనింగ్ ఇస్తారు, అంటే ప్రాజెక్ట్స్ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ప్రాజెక్ట్లో లీడ్స్ లేకపోతే సీనియర్ డెవలపర్స్, సీనియర్ టెస్టర్స్, సో ఇలాంటి వాళ్ళే మనకి ట్రైనింగ్ ఇస్తారు. అసలు మెయిన్గా ఏమేమి కావాలి, అసలుకి ఏమేమి నేర్చుకోవాలి అన్నీ చెప్తారు. అలానే కోర్సెస్ కూడా రికమెండ్ చేస్తారు. ఇంకా అలానే ఒకవేళ కానీ సేమ్ స్ట్రీమ్ పైన నీకు ప్రాజెక్ట్ దొరికింది, అప్పుడు నీకు KT ఇస్తారు. ఈ KT వచ్చేసరికల్లా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ సెషన్. దీనిలో మనకి అసలుకి ఈ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఈ ప్రాజెక్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఈ ప్రాజెక్ట్ సపోజ్ నువ్వు టెస్టర్ అనుకో, ఈ ప్రాజెక్ట్ ఒక అప్లికేషన్ పైన వర్క్ అవుతుంది, అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అప్లికేషన్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్కొక్క వర్డ్, దానిలో డెఫినేషన్స్ అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి హ్యాండ్స్ ఆన్ చేయమంటారు. సో ఈ హ్యాండ్స్ ఆన్ ఏంటంటే కొన్నిసార్లు రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది, సో అప్పుడు మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్లోకి ఒక 2 weeks లోపలనే ఆన్బోర్డింగ్ చేస్తారు. లేదు మీకు నాలెడ్జ్ చాలా కావాలి ఈ KT మొత్తం అని అంటే కొన్నిసార్లు 2 months అవుతుంది, కొన్నిసార్లు 4 months అవుతుంది. సో ఇలా 2 to 4 months కూడా పడతారు మీరు ఆన్బోర్డింగ్ కావాలంటే. అప్పుడు దాకా మీరు KT సెషన్స్, హ్యాండ్స్ ఆన్ ఇలానే చేస్తూ ఉండాలి. సో వన్స్ మీరు ప్రాజెక్ట్లోకి జాయిన్ అయినాక మీకు స్టార్టింగ్లో వర్క్ చాలా తక్కువ ఇస్తారు. వాళ్ళకి కూడా తెలుసు మీరు ఫ్రెషర్స్ అని, సో వర్క్ అనేది కొద్దిగా తక్కువ ఇస్తారు. సో యాజ్ డేస్ గో ఆన్ మనకి వర్క్ కూడా ఇంక్రీజ్ చేస్తారు. అలా అని చెప్పి ఫస్ట్ డేనే మొత్తం చెయ్యమని అలా అయితే ఇవ్వరు. ఇచ్చినా కూడా మనం చెప్పొచ్చు, సో నాకు ఇది తెలియదు, అది తెలియదు అని చెప్పి మనం అడగొచ్చు. సో ఎవ్వరు ఏమనుకోరు, మనం సిగ్గుపడతా ఎవరిని అడిగితే అని ఫీల్ అవుతారు అని చెప్పి ఇలాంటిది ఏం పెట్టుకోకుండా డైరెక్ట్గా టీమ్ లీడ్తో కనెక్ట్ కండి, లేకపోతే సీనియర్ డెవలపర్స్, లేకపోతే అసోసియేట్ మేనేజర్స్. సో మీరు మేనేజర్స్ దగ్గరికి వెళ్ళే కన్నా ముందు టీమ్ లీడ్స్, సీనియర్ డెవలపర్స్, లేకపోతే మీకన్నా ముందు ASCs మీకన్నా ముందు జాయిన్ అయి ఉంటారు కదా, సో వాళ్ళతోటి కనుక్కొని వాళ్ళకు కూడా అర్థం కాకపోతే అప్పుడు ఈ అసోసియేట్ మేనేజర్స్ దగ్గరికి వెళ్ళండి. సో ఇలా ఉంటుంది అసలు మొత్తం ప్రాసెస్. సో మీకు కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ చేయండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి, ఆ లింక్ బయోలో ఉంది. సో ఈ వీడియోకి అంతే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.